ఆర్జీవి గారి వాయిస్ మీ అందరికీ తెలుసు కదా. నిజంగానే ఇంట్రడక్షన్ అవసరం లేని వాయిస్ ఉందంటే అది ఆ వాయిస్. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు మనం దాన్ని విని ఉంటాము. ఇక ఆర్జీవి గారి గురించి ప్రత్యేకంగా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రీఇంట్రడ్యూస్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఆర్జీవి అంటే ఏం చూశారు? కమర్షియల్ మూవీస్ చూశారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చూశారు. ఆయన స్టైల్లో ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేసే ఆర్జీవి గారు మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రము ఈ విద్యా వ్యవస్థ పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది, దాని ఆవశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే అనే ఒక మాట ఇవాళ వినిపించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఏంటంటే ఎవ్రీ జనరేషన్ మారుతున్న కొద్దీ, ఒక్కో జనరేషన్ మారుతున్న కొద్దీ ఆ జనరేషన్ అడ్వాన్స్మెంట్ అన్నది ఉన్నది, అది రెగ్యులర్గా జరిగిపోతుంది. కానీ ఇంకా విద్యా వ్యవస్థ మాత్రం ఎప్పుడో దశాబ్దాల క్రితమే ఆగిపోయింది, అది ముందుకు కదలట్లేదు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏంటంటే మీరు ఏం నేర్చుకోవాలి, మీరు ఏం నేర్చుకుంటున్నారన్న దానిపైన ఏ స్టూడెంట్కి క్లారిటీ లేని సందర్భం చాలా పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటి నుంచి కొత్తగా తీసుకురావాల్సిన ఉద్దేశంతోనే ఇవాళ ఆర్జీవి గారు ఏదైతే యుద్ధం ప్రకటించారో ఆ యుద్ధంలో మేమందరం భాగస్వాములు అయ్యాము. మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఈ ప్రోగ్రామ్ని ఇన్వైట్ చేస్తున్నాను. నిజంగానే విద్యా వ్యవస్థ ఆర్జీవి గారి వాయిస్లో వినిపించినంత భయంకరంగా ఉందా, లేకపోతే డిఫరెంట్గా ఉందా? అది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాము ఆ వాయిస్లో వినిపించిన చాలా విషయాలు మరొకసారి మనం డిస్కస్ చేసుకుందాము. అవి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ డిస్కస్ చేసుకునే క్రమంలో ఖచ్చితంగా ఆర్జీవి గారికి ఒక సమూజీ కావాలని మేము అనుకున్నాం. అందులో భాగంగానే ఒక వ్యక్తిని మేము సెలెక్ట్ చేసాం. ఆ వ్యక్తి పేరు ఆకేళ్ల రాఘవేంద్ర. ఎంతోమంది బ్యూరోక్రాట్లను తయారు చేసే ఒక గురువు కాబట్టి ఆయన చేసే ఆ టీచింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన చెబుతున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ బ్యూరోక్రాట్లని, గవర్నమెంట్ ఆఫీసర్లను తయారు చేసి మన లాంటి వాళ్ళను పాలించేందుకు ఒక వ్యవస్థగా వాళ్ళు తయారవుతున్నారు. ఇవాళ ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆకేళ్ల రాఘవేంద్ర గారు నిజంగానే ఆర్జీవి గారు వినిపించిన ఏదైతే వర్షం ఉందో ఆ వర్షంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యా వ్యవస్థకు సంబంధించి మామూలుగా ఎవరైనా ఒక ఫిలాసఫరు, థింకరు, సోషల్ యాక్టివిస్టు మాట్లాడడం అన్నది ఓకే. కానీ ఇవాళ అత్యంత అరుదైన విషయం ఏంటంటే ఆర్జీవి గారు విద్యా వ్యవస్థ మీద యుద్ధం అనే పేరుతోటి, గన్ షాట్ అనే పేరుతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా మార్చబోతోంది అనేది, ఇది సెమినార్ అందామా, వర్క్షాప్ అందామా, సింపోజియం అందామా, థింక్ ట్యాంక్ అందామా, ఏది కాకపోతే సరదాగా ఒక 1 అవర్ పాటు అందరం కలిసి మాట్లాడుకుందాం అందామా. ఇక్కడైతే నేను తక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను, ఆర్జీవి గారు ఎక్కువ మాట్లాడాలని, అంతకన్నా ఇంపార్టెంట్ మీరు ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీతో పాటు కొంతమంది లెక్చరర్లని, ఫ్యాకల్టీలని, ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం జరిగింది. స్టూడెంట్స్ ఆర్జీవి గారిని క్వశ్చన్స్ అడగడం, ఆ క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్లు ఇవ్వడం, ఆయన చెప్పింది ప్రతిదీ తలవపాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న మాట్లాడుతున్న ఇప్పుడు నేను కానీ లేదా ఆర్జీవి సార్ కానీ మాకు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు, మిగతా వరకు తెలియదు అనే భ్రమలు మా ఇద్దరికీ లేవు. మీకు మాకన్నా బాగా తెలిసి ఉండొచ్చు, మీరు చెప్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చెప్తే మీరు నేర్చుకోవడానికి ఉంటే సరిపోతుంది. అందుకని మీరు క్వశ్చన్స్ అడగచ్చు, కౌంటర్ చేయొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అట్లాంటి ఒక అవకాశాన్ని ప్యాసివ్గా కాకుండా, యాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా మీరు అందరూ ఉండాలని కోరుతూ లెట్ us బిగిన్ ద షో. రంగుల కళని అంతే కలర్ఫుల్గా స్క్రీన్ మీదకి ఎక్కించిన వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. వైలెన్స్ని మరింత వైలెంట్గా కూడా తెరపైన చూపించి దానితో క్లాప్స్ కొట్టించిన వ్యక్తి గురించి వాళ్ళు మనము ఇక్కడ పిలుచుకోబోతున్నాం. ఇప్పటిదాకా మీకు తెలిసిన ఆర్జీవి సినిమా డైరెక్టర్, కానీ అందరికీ తెలిసిన డైరెక్టర్ అలాంటి ఎంతోమంది డైరెక్టర్లను తయారు చేసిన ఆర్జీవి ఉన్నారు. వి రియల్లీ వెల్కమ్ గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్, అలాగే ఫ్యాకల్టీస్ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళని మేము పిలుస్తున్నాము. అలాగే వీక్యూబ్ టెక్నాలజీస్ నుంచి కూడా మేము దానికి సంబంధించిన కొద్దిమంది పిలిచాము. ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ మీరు అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్లో మీరు అందరూ ఉన్నారు. అలా ఇప్పటికే మాకు తెలుసు. అంతేకాకుండా ఇప్పటికే మొత్తం ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా పుస్తకాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారన్న ఒక బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ బాధని ఇవాళ తీర్చే ప్రయత్నం చేద్దాము. వీలైతే మన ద్వారా ఈ మెసేజ్ని
అటు ప్రభుత్వానికి కానివ్వండి లేకపోతే ఈ విద్యా వ్యవస్థ కానీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఒకసారి ఆర్జీవి గారిని ఒకసారి స్టేజ్ మీద పిలుద్దాము. నిజంగా ఆర్జీవి గారి గురించి మీకు ఎవరికి ఇంట్రడక్షన్ ఖచ్చితంగా అవసరం లేదు, కానీ ఈరోజు ఆర్జీవి గారి వ్యూ విన్న తర్వాత మీరు మరొకసారి ఆయన గురించి, అదే నేను చెప్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి మరొకసారి మీరు సెర్చ్ చేస్తారు, గూగుల్ని మరొకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. నిజంగా ఇప్పటిదాకా నాకు తెలిసిన ఆర్జీవి ఇప్పుడు నేను విన్న ఆర్జీవి సేమ్ అవునా కాదన్నది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కడైతే స్టేజ్ మీద ఉన్నారో ఆయన ఆర్జీవీనే, కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం కొత్తగా ఉంటాయని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. ఇవన్నిటికన్నా ముందు విద్యా వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించి సమాజాన్ని బాగుపరిచే ఉద్దేశం నాకేమీ లేదు. పాయింట్ 1, నేను జనరల్గా అంత మంచిగా అంటే ఒక వాటర్ అంతా స్టిల్గా ఉంటే దాంట్లో రాయేసి కలగటం అనేది నా చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ నేర్పలేదు, బట్ నేను నేర్చుకున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు ఎందుకు, విద్య అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు వచ్చింది అని ఫండమెంటల్ క్వశ్చన్ అడిగితే, అఫ్ కోర్స్ టు అక్వైర్ నాలెడ్జ్. అంటే మన ద గ్రేట్నెస్ అబౌట్ హ్యూమన్ రేస్, దే కెన్ కీప్ ఆన్ ట్రాన్స్ఫరింగ్ ద నాలెడ్జ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అందుకని జంతువులు ఏం చేయలేవు, జంతువులు ప్రతిసారి పుట్టినప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంటాయి. మన అడ్వాన్స్ అవడానికి కారణం అనేది విచ్ ఈస్ ద ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అంతకుముందు కనిపెట్టిన దగ్గర నుంచి ప్రతి తరం బిల్డప్ చేస్తూ వెళ్తారు. అందుకని ఆది మానవుల నుంచి ఇక్కడ వరకు వచ్చాం. బట్ దీంట్లో ఒక ఫ్లా ఏంటంటే, మన చిన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మా గ్రాండ్ ఫాదర్ నాకు ఇంజనీరింగ్ చదవమని చెప్పారు. ఇంజనీరింగ్ ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లంచం తీసుకోవచ్చు అని చెప్పారు. అది నా మోటివేషన్, అది నాకు ఇచ్చిన మోటివేషన్ నేను చెప్పేది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్సెక్యూరిటీలోంచి రేపొద్దు నాకు ఉద్యోగం దొరకదా, లేకపోతే అందరూ నన్ను గేల్ చేస్తారా అనే భయంతో చదివించినప్పుడు అది ఏమవుతుందంటే, మీకు మార్కుల కోసం మార్కులు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ర్యాంక్ రావాలి, డిస్టింక్షన్ రావాలి అని చెప్పి చదువు ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశం టు బి ఎడ్యుకేటెడ్ అనేది మర్చిపోతారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఎందుకు వాడతారో నాకు ఎంతవరకు తెలియదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి తెలియదు. బట్ అది చదివించాను కాబట్టి చదువుతున్నాం. ఐఎమ్ షూర్ దేస్ ఒక దానికి అవసరం ఉండదని అంటలేదు, కానీ నాకు తెలియదు అన్న. ఎందుకంటే నాకు ఆల్జీబ్రా నేర్పించినోడు నాకు చెప్పలా ఆల్జీబ్రా ఎందుకు చదవాలని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం గుడ్డెద్దు చేలో పడి మేసినట్టు వాళ్ళు చెప్పారు కాబట్టి సిలబస్ ఇది ఉంటుంది, ఆ కోర్సు ఉంటుంది, ఈ కోర్సు ఉంటుంది అని క్వశ్చన్ చేయకుండా చేయటం అనేది మనుషుల నైజం. ఎందుకంటే మన మనుషుల రూపంలో ఉండొచ్చు, కానీ మనం గొర్రెలు ఉంటాం. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఇది కొత్తగా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రీలుక్ ఎట్ ద హోల్ థింగ్. దాని అవేర్నెస్ నాకు అర్థమైంది, అది షేర్ చేసుకుందామని ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది.